విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. కానీ తన 151 మూవీస్లో ఒసేరాములమ్మ అనేది మూవీ ఈ జనరేషన్ కూడా చాలా నచ్చుతుంది. సాంగ్స్ కానివ్వండి, మూవీ పరంగా కానివ్వండి చూస్తుంటాం కదా. ఒసేరాములు అన్నప్పుడు ఆ టాపిక్ అంటే ఆ స్టోరీ ఎలా తీసుకోవడం జరిగింది, అసలు వర్క్ ఎలా చేశారు సార్? లేదండి, ఇప్పుడు డిఫరెంట్ జోనర్స్ డైరెక్టర్ అనేవాడు ఒక దాంట్లోనే ఒక జోనర్లోనే ఉండాలని రూల్ ఏం లేదు. దాసనారాయణ గారు అన్ని జోనర్స్ లో చేశారు. లవ్ చేశారు, సెంటిమెంట్ పొలిటికల్ గా చేశారు. సో అలా వెతుకుతున్నప్పుడు ఈ కథ దొరికింది. ఆయన ప్రతిదానికి ఇన్స్పైర్ అవుతాడు. ఆయన దళితులు ఎక్కువగా దళితులు ఎలాగా అణచివేయబడుతున్నారో దొరల చేత అనే పాయింట్ మీద తెలంగాణలో చాలా మంది ఉన్నారు కదా దొరలు ఎలా చూస్తారు వాళ్ళని బానిసలుగా. దాన్ని బేస్ చేసుకుని తెలంగాణలో వెళ్ళినప్పుడు ఎక్కడో ఇన్స్పైర్ అయ్యాయి ఆయన. దాని ప్రకారం కథ దొరికింది. అలా తీసుకున్నా అంటే గడిలో దొరలు ఉంటారు చూసారు, మీకు తెలుసా? మీకు దొరలు వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తారు. వాళ్ళ దగ్గర నిల్చోటానికి కూడా లేదు, ఇలా కూర్చుంటారు. ఇలా మీ కాల్ముక్త బాంచన్ అన్నట్టు కూర్చుంటారు చూసారా? ఆ పాయింట్ బేస్ చేసుకుని గురువు గారు తీశారు అది. ఓకే, కానీ ఆ మూవీ విజయశాంతి గారికి చాలా టర్నింగ్ పాయింట్ అయింది. రాములమ్మగా పేరు తెచ్చుకున్నది. విజయశాంతి గారితో ఎలా ఉండేయండి జర్నీ మీరు అప్పుడు చేసినప్పుడు? మామూలు పరిచయం తప్ప, గురువు గారి దగ్గర పరిచయం తప్ప. దాసనారాయణ గారు కాకుండా కూడా మీరు సీనియర్ ఎన్టీఆర్ గారితో, ఆయన ఏఎన్ఆర్ గారు, అక్కినేని నాగేశ్వరరావు గారితో కూడా వర్క్ చేశారట. గురువు గారితో ఉన్నప్పుడు అందరితో చేసినట్టే లెక్క మేము. ఓకే, ఎంతమంది హీరోస్ తో చేశారండి? చాలా హీరోస్ కదా. అంతతో చేసాం మేము. ఓకే, కానీ ఒకటి డౌట్ ఏంటంటే ఇంతమంది ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు కదా. దాసనారాయణ గారు అదే చాలా మంది చాలా డైరెక్టర్స్ తోని, ప్రొడ్యూసర్స్ తోని జర్నీ చేస్తుంటారు. కానీ బుక్ రాయాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది సార్? దాసనారాయణ గారి మీద బుక్ రాయాలన్న ఆలోచన ఎందుకు? బుక్ రాయాల ఆలోచన అసలు ముందు గురువు గారు అందరు పుస్తకాలు తయారవుతున్నాయి, బయోగ్రఫీలు తయారవుతున్నాయి. అప్పుడు గురువు గారికి బుక్ రాయాలన్న ఆలోచన నాకు ఎందుకు వచ్చిందంటే, ఆయన రాజకీయానికి వెళ్ళిపోయారు. ఆయన రాజ్యసభ మెంబర్ అయ్యారు. ఇప్పుడు 2000 సంవత్సరంలో రాజ్యసభ ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మేము ఖాళీ అయిపోయాం. ఎస్పెషల్లీ నేను ఖాళీ అయ్యాను. నేను ఎక్కడ వేరే చోట ఎమ్మడలేను. నాది ఒక టిపికల్ క్యారెక్టర్. నందా హరిశ్చంద్రరావు అంటే వేరే చోట ఎమ్మడలేని క్యారెక్టర్ నాది. అందుకని ఏం చేశానంటే, నేను ఖాళీగా కూర్చోవడం ఎందుకని, ఏదైనా రాద్దాం అనుకుంటే ఏం రాయొచ్చు అనుకుంటే అసలు గురువుగారి చరిత్ర ఎందుకు రాయకూడదు అని ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిన తర్వాత మొదలు పెట్టాను నేను. ఆయన్నేం అడగల, ఆయనకు తెలియదు. ఒక 300 పేజీలు రాసిన తర్వాత గురువు గారి కాంపౌండ్ లో ఒక ఆయన చూసి అది గురువు గారికి ఇన్ఫార్మ్ చేశారు. అంటే దాసనారాయణ గారు ఉన్నప్పటి నుంచే రాస్తున్నారు? ఉన్నప్పటి నుంచే. ఓకే, ఇప్పుడు రాసింది కాదు. అయితే మధ్యలో ఆపేశాను నేను. గురువు గారికి ఢిల్లీలో ఉన్నారు. గురువు గారు ఢిల్లీకి కవర్ వెళ్ళింది. అప్పుడు ఒక అర్ధరాత్రి ఫోన్ వచ్చింది నాకు. నువ్వు రాసావంట కదా, ఏదో ఫోన్ పంపిస్తావా అన్నారు. అయ్యో గురువు గారు పాదాభివందనాలు చేసి పంపిస్తా అని చెప్పేసి ఆ ఫైలు ఇలా ఇంత ఫైలు మర్నాడు ఫ్లైట్ లో పంపించాను నేను. పంపిస్తే అంటే ఫ్లైట్కి వెళ్తా ఉంటారు కదా ఢిల్లీ చాలా మంది, ఫ్లైట్ లో పంపిస్తే ఆయనకి చేరింది. చూశారు. చూసిన తర్వాత అప్పుడు పర్మిషన్ ఇచ్చారు కంటిన్యూ చేయని. ఇచ్చేదంటే అలాంటి వ్యక్తి చరిత్ర రాయాలంటే సామాన్యమైన విషయం కాదు. చాలా మంది అప్రోచ్ అయ్యారు రాద్దామని. ఈవెన్ మన వినాయకరావు గారు కూడా అప్రోచ్ అయితే, అప్పుడు ఒక పని చేయి, నువ్వు రాస్తానంటున్నావు కాబట్టి సినిమాల గురించి రాయి, నువ్వు జీవిత చరిత్ర హరిశ్చంద్రరావు రాస్తున్నాడు అని ఆ క్రెడిట్ ఇచ్చారు నాకు గురువు గారు. అందుకని అప్పటి నుంచి ఇక ఆ ఉత్సాహంతో ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళటం, నేను ఏమైనా ఇన్సిడెంట్ ఉంటే క్యాచ్ చేయటం, ఆయన మాట్లాడే విధానాన్ని పట్టుకోవటం, ఆయన ఏ విషయాల మీద ఎలా మాట్లాడతారని తెలుసుకోవటం. అక్కడి నుంచి నేను ప్రతి ఇన్సిడెంట్ ని క్యాచ్ చేసి పెట్టుకున్నా. ఒక్కసారి ఆ బుక్ చూపెట్టండి సార్. దర్శక కేసరి దాసరి. దీనికి క్లారిఫికేషన్ ఒకటి ఇస్తాను నేను. టైటిల్ పెట్టడానికి ఏంటి? టైటిల్ పెట్టడానికి క్లారిఫికేషన్ ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. లయన్ ఆఫ్ టాలీవుడ్. ఓకే సార్, బాగుంది బుక్ ప్రింటింగ్. ఓకేనండి, అది కూడా తీసుకోండి. టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటిదో మాకు చాలా ఆతృతగా ఉంది తెలుసుకోవడానికి. చెప్తాను. కేసరి దాసరి అని. జనరల్ గా గురువు గారికి ఉన్న టైటిల్ ఏంటంటే దర్శకరత్న. అవును, చాలా మంది డౌట్లు ఎక్స్ప్రెస్ చేశారు కూడా. ఆయన దర్శకరత్న కదా, నువ్వు దర్శకేశ్వరం ఎందుకు పెట్టావు అన్నారు.
పెట్టడానికి కారణం ఏంటంటే అందరూ ఆలోచించే విధానంలో నేను ఆలోచించేవాడిని కాదు గురుగారి లాగా. జనరల్ గా ఈ దర్శక కేసరి అనే టైటిల్ ఉంది ఆయనకి. ఓకే. గురుగారికి కూడా తెలియకపోవచ్చు, మర్చిపోయి ఉండొచ్చు ఆయన. ఇది ఎప్పుడు జరిగిందంటే తమిళనాడులో ముఖ్యమంత్రి కరుణానిధి గారు ఒక ఫంక్షన్కి వచ్చారు, గురుగారి ఫంక్షన్కి వచ్చి ఆయన రైమ్స్ బాగా చెప్తారు, డైలాగ్ రైటర్ ఆయన. ఓకే. ఎవరు? కరుణానిధి గారు. ఆయన ప్రసంగిస్తూ గురువు గారిని ఏం సంబోధించారు? దర్శక కేసరి దాసరి అని సంబోధించాడు ఆయన. అది గురువు గారు కూడా ఉండుండదు. నాకు ఎందుకో స్ట్రైక్ అయింది. దర్శకరత్న పెడితే మామూలుగా ఆయన అందరూ పలికే పదమే కదా, ఇంకేదన్నా కొత్తగా పెడదామా? ఇంకా ఆయన లైన్ ఆఫ్ టాలీవుడ్ అనేది ఒక హాలీవుడ్ లో ఒక డైరెక్టర్ ఉంది పేరు. ఇప్పుడు టాలీవుడ్ లో కూడా ఈయన లైన్ అని సింహం అని అంటారు గురువు గారిని ఎప్పుడు లైన్ ఆఫ్ టాలీవుడ్ అని ఎప్పుడు ఆయన సింహం లాంటి వారు అంటారు. అది ఒరిజినల్ టైటిల్ లైన్ ఆఫ్ టాలీవుడ్ అని పెడదాం అనుకున్నాను. కాదు, లైన్ ఆఫ్ టాలీవుడ్ అన్నప్పుడు అప్పుడు గుర్తుకొచ్చింది నాకు కరుణానిధి గారు చెప్పిన మాట, కేసరి అనే పదం, దాసరి నారాయణ దర్శక కేసరి దాసరి అని అంటూ ఆయన వాయిస్ లో చెప్పారు. అది అప్పుడు అది గుర్తొచ్చింది. ఎస్, ఇది అథెంటిక్ గానే ఈ టైటిల్ పెట్టాను నేను. ఈ లేని టైటిల్ ఏం పెట్టలా, నేను క్రియేట్ చేసింది కాదు. కేసరి అంటే సింహం, సింహం, లయన్ కేసరి అంటారా? కేసరి అంటే సింహం. అచ్చా అచ్చా, ఓకే, నైస్. మంచి టైటిల్ తోని బుక్ కూడా చాలా బాగా. ఎందుకంటే దర్శకరత్న అంటే 100 అందరూ పిలిచే దాంట్లో ఒకటి అయిపోతుంది. అవును. నటరత్న ఉన్నారు ఆల్రెడీ, ఎన్టీ రామారావు గారు. అవును. దర్శకరత్న అయిపోతుంది. ఒక దర్శకరత్న, ఒక దాసరి గారి బుక్ అనుకుంటా. దర్శక కేసరి అని ఎందుకు పెట్టాడని ఒక ఇది లైన్ ఆఫ్ టాలీవుడ్. డెఫినెట్ గా ఇది అందరూ యాక్సెప్ట్ చేసే సత్యం. ఆయన సింహం లాంటి వారు అని.